We are not going to take them away. Also get scared. రాగానే ఎల్లూరు అంటే మేము అంటరాని కులాలు చెప్పినట్టు చెప్తున్నారు మరి కదేంటి మరి మీరు చెప్పరు వచ్చిందేనా గొడవ చేయడానికి రాలే పంచాయతీ పెట్టుకోవడం రాలేదు సాలిడారిటీ కోసం వచ్చిన తిరుపతి రెడ్లు కొండల రెడ్లు ఎక్కువ రోజులు ఉన్నారు అరెస్ట్ చేస్తే మమ్మల్ని కూడా చేరిపోయి రాయదుర్గం సీఐ కూడా అట్లే చేసినారు. పోలీస్ స్టేషన్ తప్పైనా మేము చేపడుతున్నామే కదా. అవునండి మీ క్యాబిన్ లో కూర్చుంటాం మీ క్యాబిన్ లో కూర్చుంటాం రండి మరి గద్దాంటి రాను యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు అవలంబించిన తీరు చాలా దురదృష్టకరం. ఉన్నత చదువు చదువుతున్నటువంటి అమ్మాయిలను మగ పోలీసులు పట్టుకొని లాక్కెళ్లడం అనేది వీడియోలు చూస్తుంటే కూడా ఒత్తుకుంటుంటే కూడా వినకుండా వాళ్ళకు గాయాలై రక్తం కారుతున్నా కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం, వాళ్ళపైన అనుచితంగా ప్రవర్తించడం, వాళ్ళేమన్నా రౌడీ షీటర్సా లేకపోతే వాళ్ళ సంఘవిద్రోహ శక్తులా? యూనివర్సిటీ విద్యార్థులపైన ఇదేనా పద్ధతి? దయచేసి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలా. వాళ్ళకు దెబ్బలు తగిలినాయి, ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయాలా, ఇమ్మీడియట్గా విద్యార్థులు చర్చలు జరపాలా, మాట్లాడాలా. విద్యార్థులపై దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి వెంటనే వాళ్ళు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా భరోసా ఇవ్వాలి, లేదంటే విద్యార్థులు ఇదే పరిస్థితులు కూడా లేరు. అక్కడ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంక అవసరం తీరింది కదా అని చెప్పి విద్యార్థులను ఇష్టానుసారంగా వివరించడం, ఉస్మానియా యూనివర్సిటీలో నిషేధించడం, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మీరు మాట్లాడే హక్కే లేదని చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే కల్పించింది. దాన్ని మీరు కావాలని చెప్పి వాళ్ళని ఈడ్చుకొచ్చి రక్తాలు కారినట్టు చేసి పోలీస్ స్టేషన్లో పడేసి కింద కూర్చుని పెట్టి ఏదో స్ట్రీట్ రౌడీల టైప్లో వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరం. ఖచ్చితంగా వెంటనే విడుదల చేయకపోతే మేము వాళ్ళ తరఫున అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళ తరఫున పోరాడడానికి సిద్ధం. ప్రజాస్వామిక హక్కుల కోసం, రాజ్యాంగ విలువల కోసం కొట్లాడి అసువులు బాసినటువంటి రోహిత్ వేముల తిరుగాడినటువంటి ఒక గడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేధావులు తిరుగాడే గడ్డ. అత్యధికంగా సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉండేటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఒక రాక్షస రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఇవాళ 400 ఎకరాల భూమిని ఇవాళ రియాల్టర్లకు కట్టబెట్టేందుకోసం అని చెప్పని భవిష్యత్ భారతదేశ విద్యార్థులందరి నోళ్లలో మన్నుగొట్టే విధంగా ఇవాళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే, రోహిత్ వేముల స్ఫూర్తితో ఇవాళ భూమిని కాపాడుకోవడం కోసం చెప్పని ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమం చేస్తే వాళ్లపైన రేవంత్ రెడ్డి పోలీసులు అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దాష్టికానికి పాల్పడి వాళ్లపైన దాడులకు పాల్పడ్డారు. మహిళలు అని చెప్పి చూడకుండా మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా వాళ్లను అరెస్ట్ చేసినారు. ఇవాళ మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తే అత్యంత దయనీయమైనటువంటి సంఘటనలో ఇవాళ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు, పొద్దున్న నుంచి తినడానికి తిండి కూడా ఇవ్వలేదు. వాళ్ళు చేసినటువంటి ఒక నేరం ఏందయ్యా అంటే, మా భూములు మాకు కావాలా అని చెప్పని వాళ్ళు ఈ విద్యార్థులకు చెందిన భూములు అప్పుడెప్పుడో 2300 ఎకరాల భూములు మా భవిష్యత్తు కోసం అని చెప్పించిండ్రు. మీ రియల్ ఎస్టేట్ దందా కోసం కాదు రేవంత్ రెడ్డి, మా భూములు మాకు కావాలంటే
పోలీసుల పదగట్టాల కింద ఇవాళ ప్రజాస్వామిక హక్కును, విద్యార్థుల హక్కులను, విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని ఇవాళ నానా హింసలకు పాల్పడే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే విధంగా ఇవాళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఇవాళ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. హెచ్సి ఎదురుగా ఇవాళ ఇప్పుడే దాదాపు 200-300 మంది విద్యార్థులు ఇవాళ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. మా వాళ్ళని వదిలిపెట్టండి, లేకపోతే మేము దీక్షలు విరమించమని చెప్పని. ఏం బాపుకుంటావు రేవంత్ రెడ్డి? విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటం ఏంటి? నువ్వు యూనివర్సిటీలో చదువుకోకపోయినంత మాత్రాన, విశ్వవిద్యాలయాల విద్యార్థుల యొక్క సమస్యలు నీకు అర్థం కాకపోయినంత మాత్రాన, వాళ్ళ పట్ల నీకు బాధ్యత లేనంత మాత్రాన ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ దందాల కోసం ఈ రకంగా అణచివేటకు గురి చేయడం న్యాయం కాదు. తస్మాత్ జాగ్రత్త. ఎవరెవరైతే విద్యార్థి లోకంతో కొట్లాడతారో, ఎవరెవరైతే విద్యార్థి లోకాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ చరిత్రలో మట్టి కొట్టుకుపోయినరు. రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గట్టి పడుతుంది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విద్యార్థుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తల్లిదండ్రుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణ సమాజం పట్ల తరపు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ భూమి మీ తాతల ముత్తాతలది కాదు, మా తాత ముత్తాతలది కాదు, భవిష్యత్ తరాలది, భవిష్యత్ చదువుకునే పిల్లలది. అక్కడ ఫ్లోరా ఉంది, ఫౌనా ఉంది, తర్వాత అద్భుతమైన అటవీ ప్రాంతం ఉన్నది, రేర్ స్పీసెస్ ఉన్నాయి, రాళ్లు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి. వీటన్నిటినీ కాదని పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధంగా భూములను రియల్ ఎస్టేట్ దందాల కోసం నువ్వు పాల్పడతా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మేము వెంటనే పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, చేతులెత్తి నమస్కారం చేసి. ఆ పిల్లలంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు, ఎంఫిల్, పిహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళు, దేశంలో నలుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంతంత హై క్వాలిఫైడ్ విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోబెట్టడము, వాళ్ళ పట్ల దాష్టికంగా వ్యవహరించడము న్యాయం కాదు. వెంటనే వారిని వదిలిపెట్టండి. వాళ్ళ హక్కు న్యాయబద్దమైనటువంటిది, రాజ్యాంగబద్దమైనటువంటిది. కాబట్టి దయచేసి మీరు రేవంత్ రెడ్డి మాయలో పడి ప్రజాస్వామిక హక్కులను పోలీసు వాళ్ళు కూడా కాలరాయొద్దు అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.